హాయ్ గాయ్స్, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అసపెట్ట. సో అనదర్ డే ఇన్ మై లైఫ్. మా హెల్పర్ మళ్ళీ లాస్ట్ మినిట్ షీ సెడ్ సమ్ ఏదో పని ఉంది, ఇవాళ రాలేకపోతున్నానని చెప్పింది. ఇప్పుడు టైం 11 అయింది. సో మేము బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది అనమాట. అమ్మా వస్తున్నా, నా కొడుకు గారు పిలుస్తున్నారు, 1 సెకండ్. సో రిమోట్స్ ఉండాల్సిన కార్కి రిమోట్స్ ఉండవు, బ్యాటరీలు ఉండవు, కొన్ని ఇరిగిపోతాయి. సో పెద్ద పెద్ద కార్స్ని అక్కడ దడ కొడుతున్నాడు. సో అది ఏంటి మొత్తం సినారియో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నన్ను బయటికి రమ్మన్నాడు అనమాట. ఏం ఆడుకున్నావు అది ఇక్కడ? నేను బిగ్ ట్రక్ స్మాల్ ట్రక్ ఏం చేస్తున్నావు అన్నీ? ఆడుకుంటున్నా. ఇది వరకు హెల్పర్ రాకపోతే అవి బాబాయ్ పని అంతా చేసుకోవాలి సడన్గా అనుకునేదాన్ని. బట్ వర్కింగ్ వాళ్ళకి ఎప్పుడు అలా ఇన్స్టెంట్గా ఎప్పుడు పడితే అప్పుడు మెయిడ్ కానీ కుక్ కానీ లీవ్ తీసుకుంటే చాలా పెద్ద టాస్క్ అది. బికాజ్ అలైన్ అవ్వలేం కదా, కుక్ చెయ్యాలి, లైక్ ఆఫీస్కి వెళ్ళాలి అలా అన్నప్పుడు. బట్ ఇంట్లో ఉండే వాళ్ళకి పర్వాలేదు. నేనైతే ఇన్స్టెంట్గా చెప్పినా ఇట్స్ ఓకే, ఏం చేయలేము. దట్టు సమ్మర్లో వాళ్ళకి సన్ స్ట్రోక్ తగులుతుంది, వాళ్ళు చేయలేకపోతున్నారు. మనం కనీసం కుక్ చేసుకొని అలా వెళ్ళి ఫ్యాన్ కింద కొంచెం ఏసీలో 1 సెకండ్ కూర్చొని మళ్ళీ రీబూట్ అవ్వగలుగుతాం. వాళ్ళు కంటిన్యూగా అందరిలో ఈ ఎండలో ఇచ్చేస్తారు కదా. మై హెల్పర్ ఇస్ గెటింగ్ సిక్ బ్యాక్ టు బ్యాక్ బికాస్ ఆఫ్ సన్ స్ట్రోక్ అది. దానివల్ల ఇంకేం చేయలేం, కొంచెం ఓపిక పట్టాలి మనం కూడా అని. అండ్ ఇప్పుడైతే నేను ఎలక్ట్రిక్ కుక్కర్ తీసాను ఆఫ్టర్ లాంగ్ టైం. ఇది నేను ఇదివరకు వాడాను, మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసేసుకుంటే నైట్కి కూడా ఉంటుంది. మహా అయితే మళ్ళీ కొంచెం పిల్లలకి రైస్ పెట్టుకోవచ్చు అని ఇది తీసాను అనమాట. సో కొంచెం బగారా రైస్ లాగా అలా ఏమన్నా చేద్దాం అనుకుంటున్నా. కప్ కూడా ఇందులో ఉంది, ఇందులో 4 కప్పులు ఉడుకుతుంది కదా. ఎస్, ఉడుకుతుంది. సో ఇప్పుడు మనం ఇందులో చక్కగా బగారా రైస్ చేసేసుకొని ఏదన్నా పన్నీర్ కానీ ఏదైనా ఒక కర్రీ చేసుకుందామని అనుకుంటున్నా. అండ్ ఇవాళ లైనప్ కొన్ని థింగ్స్ ఉన్నాయి. యూ విల్ సీ ద బ్లాగ్, సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్. నేను లేటెస్ట్గా ఒక ఫుడ్ వీడియో పెట్టాను, కిడ్స్ ఫుడ్ లంచ్ బాక్స్ హై ప్రోటీన్ మీల్స్ అని చెప్పి. చాలా బేసిక్ కర్రీస్, బట్ సింపుల్గా ఎలా చేసుకోవాలి, మీరు ఆఫీస్కి వెళ్ళిపోయినా అలాంటప్పుడు కూడా పెద్ద కుకింగ్ ప్రాసెస్ ఉండదు, సింపుల్గా అయిపోయేది అది. ఆ వీడియో చెక్ చేయండి. అండ్ ఒక డే ఇన్ మై లైఫ్ కూడా పోస్ట్ చేశాను రీసెంట్గా. సో ఐఎమ్ బ్యాక్ విత్ డే ఇన్ మై లైఫ్ వీడియోస్. సో లెట్స్ రాక్ ఇట్. నాకు బాగా కోపంగా చిరాగ్గా ఉన్నప్పుడే క్లీనింగ్ చాలా బాగా చేయగలుగుతా. మీలో ఎంతమంది ఇలా చేస్తారు? ఆ రోజు కోపంగా అయితే లేను, జస్ట్ నార్మల్ మూడ్లోనే ఉన్నా. బట్ ఏంటంటే ఆ రోజు ఫిక్స్ అయ్యాను, డీప్ క్లీన్ చేసేద్దాము కిచెన్ తర్వాత కిడ్స్ రూమ్ అని చెప్పి. బికాజ్ అన్నెసరీ క్లటర్, ఆ సంబంధం లేని సామాన్లు ఆ అవతలు గట్టి మీద పేర్చేస్తున్నారనమాట. ఇలా మేట్ తుడిచినప్పుడు కానీ ఎవరో ఒకరు చేతికి పిల్లలు కానీ పెట్టేసి పాడు చేసే వాళ్ళు ఎక్కువ మంది, శుభ్రం చేసే వాళ్ళు తక్కువ. అలా అయిపోయింది. సో జస్ట్ ఇప్పుడు కుకింగ్ కోసం ఈ గట్టి అంతా క్లీన్ చేసుకొని చాపింగ్ స్టార్ట్ చేశాను. సో ఇలాగ జస్ట్ ఆనియన్స్ చిల్లీస్ వేసి, మీకు బిర్యానీ మసాలా ఉంటే కనుక హ్యాపీగా ఈ రైస్ చేసుకోండి. కమ్మగా కూడా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మసాలాలు తినబోద్దు కదా సమ్మర్లో, పిల్లలు కూడా ఇష్టపడరు. సో ఇక్కడ ఈ పెద్ద కుక్కర్ ఎందుకు తీసానంటే రైస్ కుక్కర్లో చేసేయచ్చు, కానీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తానంది. సో ఇంకో 2 కప్స్ చేద్దాంలే, కావాలంటే బఫర్ ఉంటుంది కదా, గవ్వకొని తక్కువ అవుతుంది అని చెప్పి కొంచెం గీ అండ్ ఆయిల్ వేసి ఆనియన్స్ వేస్తున్నాను. బిర్యానీ మసాలా మీకు ఇష్టమైన బ్రాండ్ యూస్ చేయొచ్చు, ఆరల్స్ ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ చాలామంది ఇళ్ళలో చేసుకుంటారనమాట, అప్పుడు ఘాటు కూడా వాళ్ళకి తగ్గట్టు వేసుకుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జింజర్ గార్లిక్ ఎప్పుడు ఫ్రెష్గా మనకి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసాం అన్నప్పుడు అది దంపుకొని ఫ్రెష్గా వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇందులో ఇంకా మసాలాలు మనం ఎక్కువ వేయం కదా. సో చాలా ఎక్కువ వెల్లుల్లిపాయలు, దానికి తగ్గట్టు ఒక చిన్న అల్లం మొక్క, అది కూడా ఫ్రెష్గా. మా ఆయన అప్పుడే క్రికెట్ నుంచి వచ్చారు. సో ఆయన అంటున్నాను అనమాట, క్రికెటర్ హస్బెండ్ అని చెప్పి ఫ్లెక్స్ చేస్తాను, 1 సెకండ్ ఫ్రేమ్లో ఉండు అని చెప్పాను. సో ఇక్కడ ఆయిల్ అది కూడా చాలామంది తక్కువ యూస్ చేస్తారు కదా, అప్పుడు టేస్ట్ కూడా యావరేజ్గానే ఉంటుంది. ఇట్స్ ఓకే, ఎక్స్ట్రాడినరీ టేస్ట్ రావాలంటే ఆయిల్ నిజంగా చాలా వెయ్యాలి. మన టేస్ట్ కంటే కొంచెం హెల్త్ ముఖ్యం కాబట్టి నేను యావరేజ్ టేస్ట్ ఉన్నా పర్లేదు, నేను తక్కువ ఆయిల్తో చేసుకుంటాను. అండ్ చెయ్యి రాలేదనమాట ఉత్తిన ఉల్లిపాయలు వేయడానికి, అందుకని కొంచెం క్యారెట్ చిన్న చిన్న ముక్కలు తరిగేసాను. అండ్ బీన్స్ కూడా కొన్ని వేసాను, బంచ్ ఆఫ్ బీన్స్. క్యారెట్ ఎప్పుడు చాలా టైనీగా చాప్ చేసుకోండి, లేకపోతే స్వీట్ వచ్చేస్తుంది రైస్. నేను ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఒక పెద్ద క్యారెట్ ఒక్కటి చిన్న చిన్న ముక్కలు తరిగేసి వేసాను. అండ్ వాటర్ బాగా కరెక్ట్ రేషియోలో వేయాలి. మా కుక్కర్ ఇది ఏంటంటే సంథింగ్ గ్యాస్ గట్ పాడైంది, అందుకని విజిల్ కరెక్ట్గా రావట్లేదు అనమాట. నేను అందుకని ఒక్క పిసర్ వాటర్ ఎక్కువ వేసుకుంటున్నాను.
అండ్ రైస్ కూడా నానబెట్టి నార్మల్ సోనా మసూరి రైసే. నాకు చిట్టి ముత్యాల రైస్ కోసం చాలా వెతుకుతున్నాను గైస్, దొరకలేదు. అండ్ తర్వాత బాగా చేశాను, వంట అయిపోయింది. ఆ తర్వాత స్నిపెట్ షూట్ చేయడం మర్చిపోయాను రైస్ ఎలా వచ్చిందని. ఈ స్విమ్మింగ్ రింగ్స్ ఉంటాయి కదా, అవి పట్టుకుని ఆడుతున్నాడు ఇంట్లో. అవి ఎక్కడ పడిపోతాడో టెన్షన్. అండ్ ఆదిత్యకి నా కెమెరా చాలా నచ్చింది. ఆ కెమెరా కోసం నా చుట్టూ తిరుగుతున్నాడు అనమాట. అది ఎలాగ కావాలంటే అలా ఫేస్ ట్రాక్ చేస్తుంది. కొంచెం మా ఇల్లు అంత భయంకరంగా ఉందో. సో ఇవాళైతే కిడ్స్ రూమ్లో చాలా మటుకు బట్టలు డిస్కార్డ్ చేయాలి, చాలావన్నీ తీసేయాలని చెప్పి అనుకున్నా. అండ్ నేను బాయిల్డ్ ఎగ్స్ కొన్ని పెట్టి దాన్ని సాటే చేశాను అనమాట. అవి కూడా నంచుకొని తినేసాను. ఆదిత్య అండ్ మా ఆయన తినేశారు. నేను అప్పుడు అగైన్ షూట్ చేయడం మర్చిపోయాను. నేను తిన్నప్పుడు మాత్రం స్నిపెట్ తీసుకుంటున్నాను. 1 2 3 ఓపెన్ యూర్స్. యూ బాల్ నేను మార్నింగ్ చూసాను. చూస్తావా ఆల్రెడీ? నేను ఇద్దాం అనుకున్నా నీకు గిఫ్ట్. నేను మార్నింగ్ లేచాక చూశాను, ఇంటిది ఎక్కడ కనిపించట్లేదు ఈ బాల్ అని. కొన్ని 2 days అయింది, అది లోపల ఉందేమో అనుకున్నా. తీరా చూస్తే బాబు గారు ఆల్రెడీ నాకనే ముందే లేచి ఆడేసుకొని లోపల పెట్టేశాడు. అది ఇప్పుడు నో మోర్ అండ్ న్యూ వన్ అనమాట. బట్ ఈ మగపిల్లలకి మెయిన్గా ఒక బాల్, లేకపోతే కారు, ట్రక్, డైనోసార్, ఇంకా కాదంటే సూపర్ హీరోస్, ఈ 4 ఆప్షన్స్లో అడిచిపిడిచిపి ఏది ఇచ్చినా సరే పెద్ద హ్యాపీ అయిపోతారు. అండ్ ఇప్పుడు ఆదిత్య కొత్తగా ఏంటంటే స్విమ్మింగ్ ఫ్యాంటసీ బాగా ఎక్కువైంది. స్విమ్మింగ్ చేయాలి 4 అవ్వగానే ఇంకా అలర్ట్ అయిపోతున్నాడు అనమాట వెళ్ళాలని. ఇవాళ మా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళకి చిన్న బాబు ఉన్నాడు, 2 years వాడికి. సో వాళ్ళు వస్తే నేను యాక్చువల్లీ మా ఫ్రెండ్ నందిని, నేను తను జిమ్ రీల్స్ చేస్తాం ఇలా వర్కౌట్ అట్ హోమ్ అని, కొంచెం పోస్ట్ ప్రెగ్నెన్సీ చాలా బేసిక్గా ఎలా స్టార్ట్ చేయాలి వర్కౌట్ అని, వీటి మీద చేసాము. ఇన్స్టాగ్రామ్లో చూడండి, నేను అవన్నీ యూట్యూబ్లో కూడా షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. బికాజ్ దే ఆర్ వెరీ యూస్ఫుల్. చాలా ఈజీగా ఇంట్లో ఆ బేసిక్ చిన్న చిన్న మూమెంట్సే మనకు చాలా రిజల్ట్స్ ఇస్తాయి అనమాట, ఎవ్రీడే కన్సిస్టెంట్గా చేస్తే. వీడియో చివరి వరకు చూడండి. సో అవి కూడా నేను షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఆదిత్య ఉన్న బొమ్మలు అన్నది తెలిసి నా కెమెరాతో ఆడుతున్నాడు. నీటప్పుడు వెళ్ళిపోతుంది కెమెరా. కమ్ హియర్, వెళ్ళరా నా అమ్మ దగ్గర రా. ఫాస్ట్గా వచ్చి, అది ఫాస్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఫాస్ట్గా వచ్చి అక్కడికి ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఫాస్ట్గా వెళ్ళి అబ్బా ఇరిగిపోయింది, అయిపోయింది ఇంకా. చాలు పడిపోతుంది కెమెరా పడిపోతుంది. చాలు ఓకే బాయ్ చెప్పు. నాకు ఆదిత్య ఒక్కడితోనే ఉంటే చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. అంటే లైక్ వాడి రేంజ్కి నేను ఆలోచిస్తే సరిపోతుంది కదా. ఒక 10 ఏళ్ళ పిల్లాడు, ఒక 4 ఏళ్ళ పిల్లాడితో రకరకాలుగా 2 రకాలుగా ఆలోచించక్కర్లేదు. సో నాకు ఏంటంటే చిన్న బేబీతో ఉన్నట్టు ఎంత హ్యాపీగా అనిపించిందో. అండ్ అర్జున్ ఈజ్ నాట్ ఎ బర్డెన్. వాడు ఏం పాప అంత ఇది చేయడు కానీ, బట్ ఏంటంటే వాళ్ళకి టాంట్రమ్స్ ఉంటాయి. సో వాడికి తగ్గట్టు మనం చెప్పాలి, ఆ ఎనర్జీ పెట్టాలి. కాబట్టి ఆడు హాలిడేకి వెళ్ళి మా కజిన్స్ ఇంట్లో ఉండడం వల్ల నేను ఆదిత్య కొంచెం ఇంకెక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము. అండ్ ఇంకొండి 5 daysకి వరుసగా ఉతికిన బట్టలు. హెల్పర్ తను లీవ్లో ఉండడం వల్ల ఫుల్ బట్టలన్నీ బయటకు వచ్చేసాయి అనమాట. సో ఇవన్నీ ఫోల్డ్ చేయాలి. యాక్చువల్లీ తను ఫోల్డింగ్ కూడా చేస్తే మేము లోపల సర్దుకుంటాం. పిల్లలవి హ్యాంగర్స్కే ఉంటాయి. ఈ బేబీ హ్యాంగర్స్ని అమెజాన్లో తీసుకున్నాను. అంటే చిన్న పిల్లలకి ఇలా 4 to 5 years వరకు ఏంటంటే చిన్నగా ఉంటాయి కదా షోల్డర్. సో ఈ చిన్న హ్యాంగర్స్ సరిపోతాయి. పెద్ద హ్యాంగర్స్ అర్జున్కి వాడతాను, అవి ఐక్యాలో తీసుకున్నవే. సో ఈ షర్ట్స్ కొన్ని మంచిగా ఉంటాయి కదా, వాళ్ళకి షోల్డర్ టైట్ అయిపోవడం వల్ల ఇంకా వెయ్యం. అలాంటి వాళ్ళ హ్యాంగర్లుగా ఉండిపోయి అవి ఉండడం వల్ల కొత్తవి అంటే ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నవి అయితే ఉండట్లేదు. సో ఆ రోజు ఏం చేశానంటే ఇంకా బట్టలు అలా చూసారా మడత పెట్టి పెట్టగా, ఈ పిల్లలు కూడా ఒకటి తీయడానికి లాగుతారు, మిగిలినవన్నీ పిచ్చి పిచ్చిగా వదిలేస్తారు. అర్జున్ మెయిన్గా ఎంత బాగా సర్దినా సరే ఫుల్ ర్యాక్ అంతా అలా చేసేస్తాడనమాట. సో షర్ట్స్కి మాత్రం మంచి హ్యాపీగా కనిపిస్తాయి బయటకు వెళ్ళినప్పుడు ఎత్తుకోకుండా. టీషర్ట్స్ కొంచెం రోజు ఇంట్లో వేసుకునేవి ట్రాక్స్ అవి పైన మడత పెట్టిస్తాను. ఆదిత్యకి ఓకే కానీ అర్జున్కి అయితే చాలా పడేయాల్సిన బట్టలు ఉన్నాయి. ఎందుకంటే వాడు కింద ఆడేసి మోకాల దగ్గర చింపేసుకొని ఇలా కుట్టు విడిపోయి ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. అండ్ కొంచెం సాగిపోతున్నాయి. వీడు క్రికెట్కి కానీ మన కింద ఆడుకోవడానికి వెళ్ళి స్విమ్మింగ్కి, బ్యాడ్మింటన్, ప్రతిదానికి ఆ స్విమ్వేర్ లాంటివి ఉంటాయి, అవి వాడాము. సో అవన్నీ పిచ్చి పిచ్చిగా అయిపోయాయి. సో అవన్నీ కూడా డిస్కార్డ్ చేస్తాను.
ఇంకోటి వీడు ఇప్పుడు మా ఆయనతో బయటకు వెళ్తున్నాడు, ఇక్కడ ప్లే ఏరియాకి తీసుకెళ్తానన్నారు. సో నేను కొంచెం డెడికేటెడ్గా రూమ్ సెటప్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నా. సో తను కూడా బిజీగా ఉంటున్నారు ఈ మధ్యన. సో ఆ రోజు అసలు ఏ డిస్ట్రాక్షన్ లేకుండా టైం దొరికింది, అందుకే నన్ను తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్తున్నారు అనమాట. అండ్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు పర్సనల్గా అంటారు మీరు అసలు టైం స్పెండ్ చేయట్లేదు, మీరు ఇంకా ఫ్యామిలీ టైం ఉండాలి అని అంటుంటారు. దట్స్ అబ్సల్యూట్లీ రైట్. మనకి కానీ ఫేజ్ చూసుకుంటే లైఫ్లో ఒక 3 years బ్యాక్ మీరు చూసారు ఐర్లాండ్లో మాకు చాలా టైం ఉండేది. అంటే అక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుండేది అనమాట. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇది కదండి, మనకి 100% మన చేతిలోకి తెచ్చుకోలేం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని. ఆఫీస్లో కూడా కాల్స్ కానీ షెడ్యూల్ చేసేవి 8 hours అంటే 8 hours ఉండట్లేదు, 7 hours 8 hours కాదు, 10-12 hours కూడా జాబ్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ పాపం. అది ఏంటంటే వాళ్ళు వర్క్ చేసే హార్స్ కాకుండా ర్యాండమ్గా ఏవో కాల్స్ అని అదేదో అంటారు, మా ఆయన నాకు పేరు కూడా తెలియదు నాకు. సో అవన్నీ పెడతారా, దానికోసం ఇంకో 1 hour అయిపోతుంది పెండింగ్. ఈ కాల్స్ వల్ల అసలు వర్క్ అవ్వక పెండింగ్ అంటారు. ఇలా మొత్తం డే అంతా ఆక్యుపై అయిపోవడం వల్ల వీకెండ్స్ ఇంకేమైనా చిన్న చిన్న ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఆడుకుంటాయి. ఇలా తెలియకుండా అయిపోయింది. ఇదివరకు మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, ఎంత టైం ఉండేదో. సో చూడాలి మళ్ళీ మంచి రోజులు ఎప్పుడు వస్తాయో. సో ఇక్కడైతే అంగడి కిచెన్కి వచ్చాను, ఆ బెడ్రూమ్లో బట్టలన్నీ పీకేశాను. అక్కడ మోటివేషన్ రావట్లేదు, నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను అనమాట. ఇది ఐస్ అందరూ పెట్టుకొని మార్నింగ్ చేసుకుంటున్నారు కదా, అది కొన్నాం అనమాట అమెజాన్లో. సో అండ్ బాక్సెస్ కూడా కొన్ని కొన్నాను, కొంచెం ఓట్స్కి, రైస్ కూడా నేను బ్రౌన్ రైస్ స్టార్ట్ చేసిన. అండ్ ఇవి కూడా ఆర్గనైజర్ బాక్సెస్ కొన్ని కొన్నాను, సిగ్నోరా వేర్వి, బాగున్నాయి క్వాలిటీ అన్నీ. సో ఈ ఆపోజిట్ గట్టు ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు, ఇంకా రైల్వే ప్లాట్ఫామ్ ఇంకా నీట్గా ఉంటుందేమో ఈ ప్లాట్ఫామ్ కంటే. అంటే అందరూ పెట్టిడమే, మా మెయిడ్ రాకపోతే తన హెల్పర్ ఎవరో ఒకరు వస్తారంటే సబ్స్టిట్యూట్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టాయ్స్ ఉన్నాయి, విమ్ డబ్బా ఉంది, ఏంటో అక్కర్లేని అన్నీ ఉన్నాయన్నమాట. వాటర్ బాటిల్స్ కొన్ని వాడనివన్నీ వాష్ చేసి ఇవన్నీ కూడా కిచెన్ అప్లయన్సెస్ అన్నీ కూడా అలైన్ చేస్తున్నాను. గ్రైండర్ మీద ఏంటేంటో కవర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తీస్తున్నాను అనమాట. మెయిన్గా ఏంటంటే వీళ్ళు తుడుపులో వచ్చినప్పుడు ఎక్స్ట్రాస్ వస్తాయి కదా, పిల్లల టాయ్స్ కానీ ఏమన్నా సంబంధం లేనివి, అలాంటివన్నీ గట్టి మీద పెట్టేస్తున్నారు. అలా ఇక్కడ చెత్త అక్యుములేట్ అయిపోయింది. అండ్ ఆ పైన ర్యాక్స్ కూడా నేను తీయాలి, ఇప్పుడు అది పట్టుకోవట్లే, ఫస్ట్ ఈ గట్టు వరకు స్టార్ట్ చేశాను కదా. సో మొత్తం అంత ఫైన్ డస్ట్ ఉందంటే అక్కడ బాబోయ్ అనిపించింది నాకు. బట్ మంచి ముహూర్తం కుదిరింది దీనికి అని చెప్పి మొత్తం నేను పట్టుబట్టి క్లీన్ చేసేసాను. అండ్ ఐ ఫీల్ ఆడవాళ్ళు హోమ్ మేకర్స్, వర్కింగ్ ఉమెన్ అలా ఏం ఉండదండి. క్లీనింగ్ కొంతమందికి చాలా అంటే మనస్ఫూర్తిగా చేస్తారు, కొంతమంది పార్షియల్గా వాళ్ళు ఓపిక బట్టి చేస్తారు, జస్ట్ దట్. అంతేగాని చాలామంది ఏంటంటే ఇంట్లో హౌస్ వైఫ్ అయితే చాలా నీట్గా ఉంచుకుంటారు అంటారు, అలా ఏం ఉండదు. వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలామంది అసలు పరిశుభ్రతలో టాప్ ర్యాంకర్లా బిహేవ్ చేస్తారు అనమాట. ఇల్లు అంత ఆర్గనైజ్డ్గా ఉండదు. ఇట్స్ కైండ్ ఆఫ్ ద పర్సనాలిటీ. సో అది కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఓపికని అలైన్ చేసుకోలేరు, ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి, దాన్ని అలైన్ చేసుకోక క్లీనింగ్ని లాస్ట్ వదిలేస్తారు. సో అలా అయిపోతుంది. నేను అలాంటి బ్యాచ్కి చెందిన దాన్ని. సో ఇలా ఊపి వచ్చినప్పుడు మాత్రం శుభ్రంగా చేసుకుంటాను. ఇది వరకు వారానికో 10 రోజులకో జరిగేది, ఇప్పుడు ఇలాంటివి నెలకు ఒకసారి కూడా చేయలేకపోతున్నాం, అందుకని ఇంత పిచ్చిగా అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇంత నీట్ గట్టి మీద నాకు మంచిగా బటర్ మిల్క్ చేసుకోవాలనిపించింది అనమాట. సో మసాలా బటర్ మిల్క్ చాలా ఈజీ. సో కొత్తిమీర, కరివేపాకు ఫ్రెష్గా ఉంటే తగ్గ తీసుకొని నేను మింట్ కూడా వేసుకుంటాను, దానిలో జీలకర్ర, చాలా చిన్న చిల్లీ, చాలా అంటే చాలా చిన్నది, కరివేపాకు కూడా మంచిగా వేసుకోండి. అండ్ పెరుగు చక్కగా వేసేసుకొని కొంచెం పెరుగు వేసి లైట్గా వాటర్ వేసి అప్పుడు స్మూత్ పేస్ట్ అయ్యాక మనం డైల్యూట్ చేసుకోవచ్చు. ఇది మీరు ఒక 4-5 సర్వింగ్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే తినే 10 నిమిషాల ముందు ఐస్ క్యూబ్ వేసుకొని ఉంచుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే నిజంగా అంత పెద్ద బ్రాండెడ్ మజ్జిగ కూడా దీని ముందు సాటి రాదు. ట్రై దిస్. నేనైతే మా ఆయనకి లైక్ క్రికెట్కి వెళ్ళినప్పుడు కానీ ఇంటికి వచ్చాక జస్ట్ మధ్యాహ్నాలు ఉంటాయి కదా, అలాగా చక్కగా తాగుతున్నాము. నాకు ఇంకోండి ఐస్ క్యూబ్ వేసుకొని 5 minutes వదిలేస్తున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు ఎందుకంటే చాలా చిల్ అయినా తాగబుద్ది అయ్యదు. సో చూసారు ఎంత క్రీమీగా ఎంత బాగుంటుందో. డూ ట్రై ఇట్. కరివేపాకు, కొత్తిమీర, మింట్, జీరా అండ్ చిల్లీ, ఇంతే. ఇట్స్ జస్ట్ హెవెన్. ఇలాంటి బగారా రైస్, బిర్యానీలు అవి తిన్నప్పుడు చక్కగా ఇలా చేసుకొని తినండి, తాగండి, విల్ ఫీల్ గ్రేట్. అండ్ చిల్లీ అయితే చాలా చిన్నది వేసుకోండి, కొత్తలో తెలియక కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల అనవసరంగా చాలా డైల్యూట్ చేయాల్సి వచ్చేది. సో నేనైతే నా జిమ్ ఫిట్లోకి వచ్చేసాను. మా ఫ్రెండ్ వస్తుంది అండ్ మా అమ్మ వాళ్ళు మంత్రాలయం వెళ్తున్నారు. తను మంత్రాలయం బ్లాగ్ అప్లోడ్ చేసిన అమ్మ ఛానల్లో, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అమ్మ కథలో ఉంటుంది, నేను ఆ బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వాళ్ళు మంత్రాలయం వెళ్ళి ఏం చేశారు అండ్ తన బర్త్డే రోజు ఎలా స్పెండ్ చేశారు అంతా కూడా అక్కడ తన బ్లాగ్లో పెట్టిందనమాట. అండ్ ఇక్కడైతే హరీష్ వాళ్ళ బాబు, మా ఆయన అండ్ ఆదిత్య పూల్లో ఉన్నారు. వాడు చూడు చాలా బాగుంది. ఈడని నేను టేక్ కేర్ చేస్తున్నాడా? ఒరే వదిలేరా ఆదిత్య, లీవ్ హిమ్.
ఆడు చాలా cute. పట్టుకుంటే బాగుంది, అందరినీ బాగుందా అని అడుగుతా. సో మేము జిమ్కి వచ్చాము. యాక్చువల్లీ ఇలా జిమ్ రీల్ చేయడానికి ఎప్పుడైనా వాళ్ళు వస్తూ ఉంటారు అన్నమాట వీకెండ్స్. ఈసారి సమ్మర్ కదా అని చెప్పి బాబుని జస్ట్ పార్క్లో ఆడించడం ఎందుకు, ఆదిత్యతో పాటు పూల్లోకి వెళ్ళండి అంటే వాళ్ళు చక్కగా ఫాదర్ అండ్ సన్ డే అవుట్లాగా అలా ఎంజాయ్ చేస్తున్నారు ఈవినింగ్. మేము పైన జిమ్లో వర్కౌట్ రీల్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇంకొంటి పైనుంచి కూడా కనిపిస్తుంది పూల్, మాకు జిమ్ నుండి పూల్ వ్యూ ఉంటుంది. సో చూస్తున్నాం బాగానే ఉన్నారో లేదని. వాళ్ళు ఒక 40 minutes అలా పిల్లల్ని ఆడించి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా యాక్చువల్లీ స్విమ్మింగ్కి నెక్స్ట్ బాత్ అన్నీ ఉంటాయి కదా, అవి అరగంట పడితే ఈ లోపల మా రీల్ అయిపోయింది. సో స్టెప్పర్లో ఇంట్లో కూడా ఎలా వర్కౌట్ చేయొచ్చు అనేది మేము ఆ రీల్ చేసాము. సో అది యూట్యూబ్ షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను. అసలు మేము ఏమేమి చెప్పచ్చు అని ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాం అనమాట. అండ్ సింపుల్గా ఇంట్లో హోమ్ వర్కౌట్స్ చేసుకునేదానికి ఎంకరేజ్ చేయడానికి మేము రీల్ సిరీస్ చేస్తున్నాం. అంటే మల్టిపుల్ బేసిక్ బిగినర్ నుండి కొంచెం అలా అలా మీరు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మీకు ఎలా అప్గ్రేడ్ అవ్వచ్చు అని చాలా మినిమల్ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్సో ఇంట్లో కూడా చేసుకునేలా, ఇది మా మోటో. సో అది చూపిస్తున్నాము. ఈ స్టెప్పర్ ఒకటి కొనుక్కోండి. ఎవరైనా ఆల్రెడీ మీ కమ్యూనిటీలో జిమ్ ఉన్నా సరే అన్నిసార్లు వెళ్ళకపోవచ్చు కాబట్టి ఒక బేసిక్ 3 kg డంబుల్ సెట్ అండ్ ఆల్సో ఒక స్టెప్పర్, ఒక యోగా మ్యాట్ ఉండడం చాలా మంచిది ఇంట్లో. అవి పెద్ద ప్లేస్ ఆక్యుపై చేయవు కదా. సో ఇలాగా 2-3 వేరియంట్స్ చేసాము, కాదు 4 చేసినట్టున్నాము. స్టెప్పర్ మీద మనం హ్యాపీగా ఫుల్ బాడీ వర్కౌట్ చేసుకోవచ్చు అండ్ స్పెసిఫిక్ పార్ట్ని టార్గెట్ చేసి కూడా చేసుకోవచ్చు. సో ఆ రీల్ చూడండి, యాజ్ అ సెడ్ షార్ట్స్లో కూడా ఫాలో అవ్వండి. సో ఇంకా మళ్ళీ ప్యాక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము. అండ్ ఆ రోజు ఈవినింగ్ మా కుక్ వచ్చేసింది అనమాట. తన చేత చపాతీలు చేసేసి ఉంచమని చెప్పాను రెడీగా. అండ్ ఐ రిమెంబర్ దాన్ని ఉంటారు బేబీ కార్న్ కర్రీ చేయించాను. ఇంకా ఆ రోజుతో అలా మార్నింగ్ కొంచెం లెఫ్ట్ ఓవర్ రైస్ అండ్ ఆల్సో చపాతీ దాంట్లో తినేసాము. ఇక్కడ ఏంటంటే మోర్ దాన్ లైక్ ఒక వీడియో చేసాము దానికన్నా ఈ ప్రాసెస్లో మాకు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఒక నాన్ సెన్స్ టాక్, ఏదో గాసిపింగ్ ఏం కాదు. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ వీడియో చేద్దామా, మోస్ట్లీ ఇవే మాట్లాడుకుంటాం కదా. ఇట్ ఫీల్ సో గుడ్ అండ్ ప్రొడక్టివ్. అందుకే నేను ప్రొడక్టివ్ డే అని చెప్పాను. అక్కడ డిన్నర్ స్నిపెట్స్ నేను తీయలేదు, ఎందుకంటే పిల్లలు స్నానం చేసి వాళ్ళకి హెయిర్ డ్రై చేసి దీంతో టైం అంతా అయిపోయింది. అండ్ తర్వాత మేము ఎర్లీగానే అయిపోయింది, డిన్నర్ 7:30 కల్లా అయిపోయింది. సో డికత్లాన్కి వెళ్దామని చెప్పి ప్రిపేర్ వెళ్తాం. బికాజ్ డికత్లాన్లో మొన్న నాకు టీషర్ట్స్ కొన్ని నచ్చాయి, నేను అది మినీ బ్లాగ్ ఏదో పెట్టినట్టున్నా. సో నందిని కూడా తీసుకెళ్దామని చెప్పి వెళ్ళాం. కాకపోతే మా ఇద్దరికంటే అబ్బాయిలకి మెన్స్ వేర్ ఎక్కువ బాగున్నాయి. అంటే మెన్స్ వేర్ యాక్చువల్లీ ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి కలర్ ఆప్షన్స్ కంటే పెద్ద ఇది ఉండదు కదా. మనకంటే అమ్మాయిలకి ఫిట్, మన హైట్కి తగ్గట్టు కానీ ఇంకా చాలా చూసుకుంటాం మనం. సో ట్రాఫిక్ అంతా కొంచెం యావరేజ్గానే ఉంది. సో సరదాగా మాకు షాపింగ్ అవ్వకపోయినా డ్రైవ్లో ఉంటుందిలే, ఇంట్లో కూర్చోవడం బోర్ అని చెప్పి అలా వెళ్ళాము. అండ్ నేనైతే డెకత్లాన్ గర్ల్. నాకేంటి మోర్ దెన్ ఒక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి ఒక బ్రాండెడ్ మంచి మంచి లైక్ వెస్ట్రన్ ట్రెడిషనల్ ఏదైనా వెళ్తే పట్టు చీరలు కొనుక్కుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. అలా నాకు డెకత్లాన్కి వెళ్ళి ఏ చిన్నది ఒక క్యాప్ కొనుక్కుని నేను చాలా హ్యాపీ అయిపోతాను. సో ఆ టైప్ అనమాట. ఇంకోండి ఆదిత్యాన్ని ఇంకా తీసుకురాలేదు, కిట్టు తను బయటికి తీసుకెళ్లారనమాట. ఇంకా డిన్నర్ పెట్టినప్పటికే నిద్రపోయాడు. సో కొంచెం అలా పడుకోబెట్టి మరి లేస్తే కింద ఆడిస్తానని చెప్పారు. ఇంకా మేము వచ్చాము. అర్జున్కి మొన్నే ఇది సేమ్ ఈ షూస్ కొన్నాము, చాలా బాగున్నాయి, బ్యాడ్మింటన్ షూస్. జస్ట్ మేము 2 weeks బ్యాక్ వచ్చాము. సో నేను ఆల్రెడీ అప్పుడు కొన్ని కొనుక్కున్నా, అవే దీన్ని చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను అనమాట. బట్ మేము వెళ్ళిన రోజు అంత గ్రేట్ లైక్ అమ్మాయిలకి అంత కలెక్షన్ అనిపించలేదు. సో ఓన్లీ పిల్లలకి కొంచెము అండ్ హరీష్ కొన్ని కొనుక్కున్నాడు అనమాట. సో ఆ రోజైతే సూపర్ ప్రొడక్టివ్గా నడిచింది. క్లీనింగ్ మంచిగా నాకు నచ్చినట్టు కుకింగ్ చేసుకున్నా, పిల్లలు ఆడుకున్నారు, వీడియో అండ్ షాపింగ్. వాట్ ఏ కంప్లీట్ డే అనిపించింది. హోప్ యూ లైక్ ద వీడియో. డూ షేర్ యువర్ థాట్స్ ఇన్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్. బాయ్.